తంబిచ్చేశారు. ఒక్కసారి ఎలా ఉన్నారు మాధవి గారు? ఓకే. సూపర్. థాంక్ యూ. ఓకే. ఇది వుమెన్ హీలింగ్ సర్కిల్. చాట్ కూడా ఆన్‌లోనే ఉంది. మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి 45 మెంబర్స్ సిస్టర్స్ ఉన్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి జాయిన్ అయ్యారో కొంచెం మెసేజ్ చేయండి. ఒకసారి మనకి అందరూ తెలుస్తారు. ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారో మెసేజ్ చేయండి. సుమ బలభద్ర గారు వైజాగ్, కోరాడ, వైజాగ్, రాణి గారు వైజాగ్, పావని ఫ్రమ్ వైజాగ్, ఇందు విజయనగరం, సౌజన్య గారు హైదరాబాద్, జడ్చర్ల, విజయనగరం, కరీంనగర్. ఓకే. సూపర్. భూపాలపల్లి, హైదరాబాద్, నాగర్ కర్నూల్, కాకినాడ, కాంచన మ్యామ్, లావణ్య గారు ఫ్రమ్ విశాఖపట్నం. సూపర్. అద్దంకి, సుహాసిని గారు ఫ్రమ్ అద్దంకి. కృష్ణవేణి గారు ఫ్రమ్ విజయనగరం, జయ గారు ఫ్రమ్ హైదరాబాద్, లక్ష్మి గారు ఫ్రమ్ ద్వారపూడి. ఆల్ ఓవర్ ఆంధ్ర కూడా మనకు వస్తున్నారు. నాట్ ఓన్లీ ఆల్ ఓవర్ ఆంధ్ర బట్ ఆల్సో ఫ్రమ్ అదర్ స్టేట్స్ అండ్ యుఎస్ఏ నుంచి కూడా మనకి మెంబర్స్ ఉన్నారు. కాకపోతే వాళ్ళకి మనకి టైం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు నెక్స్ట్ జాయిన్ అవుతారు. అండ్ ఫస్ట్ డే అవేర్నెస్ కూడా కొంత కావాల్సి వస్తుంది. ఓకే. నేనైతే స్వప్న. మరి మీరెవరు అని చాలా మందికి నేను తెలుసున్నాను. కానీ ఒకసారి మనం తెలియజేసుకోవాలి కాబట్టి నా గురించి ఒకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నేను పొట్టా స్వప్న, సైకాలజిస్ట్, లైఫ్ కోచ్ అండ్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, హోఓపనోపనో అండ్ ఈఎఫ్టీ కోచ్. అయితే మేడం ఇదేనా? నో అండి. 13 ఇయర్స్ నుంచి ట్రైనింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. ఈ 13 ఇయర్స్ లో ఎన్నో స్కూల్స్, కాలేజెస్ లో ట్రైనింగ్ సెషన్స్ ఇస్తున్నాను. అంతేకాకుండా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ మీద చాలా ప్లేసెస్ లో ఆల్ ఓవర్ ఆంధ్ర అంతా కూడా నేను సెషన్స్ ఇచ్చి ఉన్నాను. ఓవరాల్ గా 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అయితే ట్రైనర్ గా నాకున్నది 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, బట్ ప్రొఫెషనలీ ఐఎమ్ ఎ టీచర్. ఈ రెండు కూడా నా కళ్ళు. ఎందుకు అంటే ఒక సొసైటీని బిల్డ్ చేయాలి అంటే స్టూడెంట్స్ ఉండాలి. ఆ స్టూడెంట్స్ ద్వారానే సొసైటీ అనేది బిల్డ్ అవుతుంది. అలాగే యాజ్ ఎ టీచర్, ఇందులో కూడా చాలా మంది టీచర్స్ ఉన్నారు. ముందుగానే ప్రొఫెషన్స్ ఇచ్చారు. యాజ్ ఎ టీచర్ కూడా ఇటువంటి టీచర్స్ అందరూ సపోర్ట్‌తో, మా కొలీగ్స్ అండ్ సపోర్ట్‌తో ఐఎమ్ ఎ బెస్ట్ టీచర్. రీసెంట్‌గా సౌత్ ఇండియాలో 6 స్టేట్స్‌లో థర్డ్ బెస్ట్ టీచర్‌గా కూడా అవార్డు పొంది ఉన్నాను. అండ్ ఇన్ మై లైఫ్ ఫస్ట్ అబ్దుల్ కలాం గారితో కూడా నేను అవార్డుని తీసుకొని ఉన్నాను. అండ్ ఐఎమ్ ఎ టెక్స్ట్ బుక్ రైటర్, ఈ కంటెంట్ రైటర్, ఇటువంటివన్నింటిలో అండ్ టీచర్స్‌కే టీచ్ చేసే డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్. దిస్ ఈజ్ సమ్ ఆఫ్ మై ఇన్పుట్. అండ్ మరి ట్రైనర్‌గా మీరేం నేర్చుకున్నారు? నేర్చుకున్నానండి. ఇంటర్నెట్ లైఫ్ స్టైల్ హబ్ అని అక్కడ నేషనల్ లెవెల్‌లో అక్కడి నుంచి నేర్చుకున్నాను. ఐరన్ లేడీలో జాయిన్ అయ్యాను. థింక్ అండ్ గ్రో రిచ్ అకాడమీ సెషన్స్ అనేది అటెండ్ అవుతాను. ప్లాటినం సెషన్స్‌లో వీటన్నింటి ద్వారా కూడా నన్ను నేను అప్డేట్ చేసుకుంటూ ఈ సొసైటీకి ఏదైనా నేను కొంత చేయాలి. ముందుగా సిస్టర్స్‌కి కొంత చేయాలి. ఆఫ్‌లైన్‌లో నేను బయటికి వెళ్తున్నాను. కానీ అది అక్కడితోనే ఆగిపోతోంది. కానీ ఇలా ఆన్‌లైన్‌లో అయితే చాలా మందిని రీచ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ సెషన్‌ని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో, థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఎందుకు అంటే మొదటి అడుగు అనేది మీరు ఇక్కడ వేసినందుకు మీకు ఖచ్చితంగా థాంక్స్ చెప్పాల్సిందే. మీకోసం మీరు ఈ మొదటి అడుగు వేయడంలోనే ఈరోజు ఇక్కడికి వచ్చారు. సో, ఆ న్యూ స్టెప్‌కి ఒకసారి అందరూ కూడా మీకు మీరు థాంక్స్ చెప్పుకోండి. మీరు వేసిన న్యూ స్టెప్‌కి ఒకసారి మీకు మీరు థాంక్స్ చెప్పుకోండి. ఏంటి మేడం మేము ఈ న్యూ స్టెప్ వేసామా? ఏంటో మాకు తెలీదు అంటారా? తెలుసుకుందాం. ఖచ్చితంగా తెలుసుకుందాం. కొంతమందైతే మీలో చాలా మంది మీరు ఇష్టంగా వచ్చారు. తెలుసుకొని వచ్చారు. కొంతమందైతే ఫ్యామిలీ మెంబర్స్ సజెస్ట్ చేశారు. మీ బ్రదర్ ఆర్ హస్బెండ్, ఫాదర్ ఇలా సజెస్ట్ చేయడం వల్ల వచ్చారు. కానీ ఫస్ట్ రోజు కాబట్టి అందరికీ కూడా ఏం నేర్చుకోబోతున్నాం అనేది తెలుస్తుంది. మహిళల కోసమే ఎందుకు? మహిళ ఓ మధుర భావన. సృష్టికి ఓ కానుక. ఆమె శక్తి అపారం. ఆమె యుక్తి అమూల్యం. ప్రేరణ ఆమె. లాలన ఆమె. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని మన ఆర్యోక్తి. ఎక్కడ వుమెన్ అనేవారు పూజింపబడతారో అక్కడ దేవతలు వెలువరిస్తారంట. మరి అటువంటి వుమెన్ ఎన్ని పాత్రలు పోషిస్తోంది? తల్లిగా, చెల్లిగా, భార్యగా, స్నేహితురాలిగా ఆమె చేయలేని పని లేదు.
ఆమె సహకారం అందని శ్రమే లేదు. అన్నింటా ఆమె. ఆమె గనక డెవలప్ అయితే ప్రపంచం అంతా కూడా నిజంగా డెవలప్ అవుతుంది. కానీ ఆమె లోపల కూడా కొన్ని కొన్ని ఎక్కడో అసలు తనకి కూడా తెలియని కొన్ని విషయాలని తెలుసుకోలేక ఎక్కడ మనం ఎమోషనల్‌గా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అది ఏంటి అనేది గుర్తించడం మొదట అవసరం. అది గుర్తించడానికే ఈరోజు ఈ సెషన్. అయితే ఇది ఒక లెక్చర్ ఏం కాదండి. ఒక క్లాస్ కాదు. ఒక మోటివేషన్ కాదు. మనం ఎవ్వరిని మార్చట్లేదు. ఎవ్వరికీ అడ్వైస్ అయితే ఇవ్వట్లేదు. జస్ట్ ఒకే ఒక్క పని చేయబోతున్నాం. ఏంటంటే మనల్ని మనం ప్రశాంతంగా కలుసుకుందాం. ఓకేనా? ఓకే అయితే ఒక్కసారి థంబ్ సింబల్ ఇవ్వండి. ఓకేనా? మనల్ని మనం ప్రశాంతంగా కలుసుకుందాం. ఒక్క థంబ్ సింబల్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. మనం యాస్ ఎ వుమెన్ రోజంతా కూడా చాలా పాత్రలు పోషిస్తాం. ఏంటి ఆ పాత్రలు? ఫస్ట్ కూతురు, భార్య, తల్లి, కోడలు, ఒక సిస్టర్, ఎంప్లాయీ, ఒక బిజినెస్ వుమెన్. ఇవన్నీ పాత్రలు మనం పోషిస్తున్నాం గానీ, ఈ గంట మాత్రం అవేవి కాదండి. జస్ట్ మనందరం ఇక్కడ సిస్టర్స్ అంతే. మన కోసం మనతో మనం మాట్లాడుకోవడానికొచ్చాం. ఈ గంట సమయం మీకు మీరు మాత్రమే. ఓకేనా? 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 జస్ట్ ఓకే. మరి మనల్ని మనం కనెక్ట్ చేసుకోవాలి అంటే ఒకసారి ప్రశాంతంగా కూర్చోండి ప్లీజ్. ఏదైనా స్టార్ట్ చేసే ముందు మనం బ్రీతింగ్ చేసి స్టార్ట్ చేస్తే అది మన బ్రెయిన్‌కి చాలా చాలా చక్కగా వెళ్తుంది. ప్లీజ్ కంఫర్టబుల్‌గా కూర్చోండి. అవకాశం ఉన్న వాళ్ళందరూ కెమెరా ఆన్ చేయండి. కెమెరా ఆన్ చేస్తే ఆ వైబ్రేషన్ అనేది వేరుగా ఉంటుంది. మనం ఏం చెప్తున్నాం ఫేస్ టు ఫేస్ కనెక్టివిటీ అనేది పెరుగుతుంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ స్విచ్ ఆన్ ద కెమెరా. అక్కడ వీడియో బటన్ ఉంటుందండి. ఆ వీడియో బటన్ మీద మీరు క్లిక్ చేస్తే కెమెరా ఆన్ అవుతుంది. ఎవరైనా మాట్లాడాలనుకుంటే గనక హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మనం మ్యూట్ ఆప్షన్ ఇద్దాం. మనం డిస్కషన్ కూడా చేసుకుందాం. ఓకే. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ వన్స్. ప్రశాంతంగా చాలా పీస్‌ఫుల్‌గా చాలా చాలా పీస్‌ఫుల్‌గా చాలా చాలా పీస్‌ఫుల్‌గా అందరూ కూర్చోవాలి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. టేక్ ఎ డీప్ బ్రెత్. దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. ఎక్స్‌హేల్ స్లోలీ. స్లోగా ఎక్స్‌హేల్ చేయండి. విడిచిపెట్టండి. మరొక్కసారి శ్వాసను తీసుకోండి. ఎక్స్‌హేల్. ఇన్‌హేల్. ఎక్స్‌హేల్. ఇన్‌హేల్. ఎక్స్‌హేల్. ఇన్‌హేల్. స్లోలీ ఎక్స్‌హేల్ చేయండి. మీ 2 చేతులను రబ్ చేసుకుంటూ, ప్రశాంతంగా మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఒకసారి కళ్ళు ఓపెన్ చేయండి. థాంక్ యూ సో మచ్. ప్రాణాయామ ఈస్ ద బాస్ ఆఫ్ అవర్ బాడీ అండ్ మైండ్. మొత్తం ఎవరైతే ఈ బ్రీత్‌ని కంట్రోల్‌లో పెట్టుకోగలుగుతారో వాళ్ళ బాడీ గాని, మైండ్ గాని మొత్తం అంతా కూడా వాళ్ళ కంట్రోల్‌లోనే ఉంటాయి. ఇది చాలా చిన్న విషయం. కానీ మనందరం మర్చిపోతున్న విషయం. ఏదైనా ఒక పని చేసే ముందు ఇలా బ్రీతింగ్ చేస్తే ఆ పని చేసే మన కంట్రోల్ మనలోకొచ్చేస్తుంది. ఓకే. మై డియర్ సిస్టర్స్, ఒక చిన్న క్వెషన్. అయితే ఆన్సర్ ఇక్కడ ఇంతమంది 45 మెంబర్స్ ఉన్నారు. 54 మెంబర్స్ ఉన్నారు. సూపర్ థాంక్ యూ. అయితే అందరూ నాకేమి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీకు మీరు ఆన్సర్ చెప్పుకోండి. ఈరోజు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎంతమందిని చూసుకున్నారు? పిల్లలు, ఫ్యామిలీ, ఆఫీస్, ఇంటి పనులు, ఫోను కాల్సు, రెస్పాన్సిబిలిటీసు ఎన్ని చూసుకున్నారు? చూసుకున్నారా అందరూ? యెస్. ఎగ్జాక్ట్‌లీ. అయితే ఇంకొక్కసారి మరి ఈ క్వెషన్ అడిగారా? ఒక్కసారి నేనెలా ఉన్నాను? ఆ క్వెషన్ అడిగారా? వాళ్ళని పట్టించుకున్నారా? ఇక్కడొకరున్నారు. వాళ్ళని పట్టించుకున్నారా? ఇంతమందికి సపోర్ట్ చేసిన మీరు ఇక్కడ క్వెషను. అది మీరు ఇంటర్నల్‌గా ఫీల్ అవ్వండి. ఆన్సర్ ఇచ్చినా కూడా, ఇవ్వకపోయినా కూడా పర్లేదు. మనం అందరిని చూసుకుంటాం. ఎందుకంటే మనకు ప్రేముంది. బాధ్యతుంది. మన వాళ్ళు బాగుండాలని మన మనసు కోరుకుంటుంది.
సో, ఇన్ని సంవత్సరాలుగా అన్నీ హ్యాండిల్ చేస్తున్నాం. యెస్. ఇలానే ఒకరోజు ఒక లేడీ హ్యాపీగా నాతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, "అమ్మ నా లైఫ్ అయితే సూపర్‌గా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. మంచి ఫ్యామిలీ, పిల్లలు బావున్నారు, బాధ్యతలున్నాయి, అన్నీ ఉన్నాయి." కానీ ఒక్క మాట చెప్పిందండి. ఏం చెప్పింది? "మేడం నేను అందరిని చూసుకుంటున్నాను. కానీ నేనేదో మిస్ అవుతున్నాను. నాకు నేను టైం ఇవ్వడం మర్చిపోయాను" అని చెప్పింది. నిజంగా ఆమె మాట వింటుంటే ఆమె కాదు, మనందరం కూడా అలానే మనల్ని మనం మర్చిపోతున్నామేమో అని అనిపించిందండి. అందుకే ఈ వుమెన్ హీలింగ్ సర్కిల్ అనేది ఏర్పాటు చేయాలి. నాతో పాటు నాకు అవకాశం ఉంది. నేను నేర్చుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. ఒక్కొక్కరికి లోపల ఒక్కొక్క బాధ. అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. అయితే ప్రతి దానికి కూడా ఒక వాల్యూ ఉంది. దానికి ఆ వాల్యూని మనం ఇవ్వాలి. ఆ ఇవ్వడం మర్చిపోతున్నాం. ఎప్పుడైతే మనల్ని మనం గుర్తిస్తామో ఆటోమేటిక్‌గా మన లైఫ్‌లో ఒక తెలియని హ్యాపీనెస్ అనేదుంటుంది. ఒక్కసారి మీ లైఫ్‌ని మీ మనసులోకి తీసుకెళ్ళండి. ఒకసారి మీ లైఫ్‌ని మీ మనసులోకి తీసుకెళ్ళండి. మీకు కూడా చాలా కలలుండేవి కదా! కొన్ని డ్రీమ్స్, కొన్ని విషెస్, కొన్ని చిన్న చిన్న హ్యాపీనెస్. కానీ ఏమైంది? మనకు తెలియకుండానే మన జీవితం మెల్లిగా మారిపోయింది. రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి. ఫ్యామిలీ వచ్చింది. పిల్లలు, పని, ఇల్లు అందరూ ముఖ్యమయ్యారు. కానీ మీరు మాత్రం వెనక్కెళ్ళిపోయారు. అంతేనా? యెస్. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, పిల్లలకి బాక్సెస్ కట్టాలి, వర్క్ చేయాలి. తర్వాత వాళ్ళ అన్ని నీడ్స్ సమకూర్చాలి. ఎన్ని పనులు. అవి మాత్రమేనా? ఆఫీస్, కుకింగ్, బిల్స్, మెడిసిన్స్, ఫ్యామిలీ, ఫోన్ కాల్స్ అన్నీ చేస్తూ నేను ఎలా ఉన్నాను అనే క్వెషన్ అయితే మాత్రం మర్చిపోతున్నామండి. ఎందుకు? వి ఆర్ వెరీ స్ట్రాంగ్. మనం చాలా చాలా స్ట్రాంగ్. అందుకే ఎన్ని సంవత్సరాలైనా అన్ని రెస్పాన్సిబిలిటీస్‌ని కూడా సూపర్‌గా ప్రేమతో, ఓర్పుతో చాలా చాలా చేస్తున్నారు. అయితే ఆ స్ట్రాంగ్‌గా ఉండడం ఒకటేనా మనకు కావాల్సింది? యెస్. స్ట్రాంగ్‌గా ఉండాలి. ఆ స్ట్రాంగ్‌తో పాటు ఇంటర్నల్ పీస్ కూడా కావాలి. అదున్నప్పుడు మాత్రమే మనమేంటి అనేది, రియల్ మీ అనేంటి అనేది తెలుస్తుంది. మనం మన ఫ్యామిలీని ఇంకా చూసుకోగలుగుతాం. మన పిల్లల్ని ఇంకా చూసుకోగలుగుతాం. మన కుటుంబాన్నే ఇంకా అద్భుతంగా స్వర్గంలాగా మార్చేస్తాం. నిజమా? అవసరమా? మనకి మనం టైం ఇవ్వాలా? ఇవ్వాలి కదండీ! మన ఇళ్ళలో వెహికల్స్ ఉంటాయి. అప్పుడప్పుడు సర్వీస్‌కి పట్టుకెళ్తూ ఉంటారు. అండ్ మన ఫోన్‌కి ఛార్జింగ్ పెడతాం. అస్సలు మర్చిపోం. అప్పుడప్పుడు ఫోన్‌ని అప్‌డేట్ చేస్తూ ఉంటాం. ఇంటిని క్లీన్‌గా పెట్టేసుకుంటూనే ఉంటాం. అందులో సమస్యే లేదు. మరి ఇవన్నీ చేస్తున్నాం కదా! మన బ్రెయిన్‌కి ఏం కావాలి? రెస్ట్ కావాలి. మన హార్ట్‌కి పీస్ కావాలి. ముఖ్యంగా మన ఇన్నర్ చైల్డ్ అండి. మన ఇన్నర్ చైల్డ్‌కి హీలింగ్ కావాలి. ఒక హీలింగ్. ఆ హీలింగ్ వచ్చినప్పుడు మాత్రమే మనమేంటి అనేది మనకి తెలుస్తుంది. ఇవన్నీ మిస్ అవ్వడం వల్లే కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే ఏడవాలనిపిస్తుంది. కానీ మనం స్ట్రాంగ్ ఫీల్ అవుతాం. సో, నవ్వేస్తాం. కొన్నిసార్లు నేను బానే ఉన్నాను అని అందరికి చెప్తాం. లోపల మాత్రం ఏదో వెలితి. ఒక్క మాట రోజంతా అన్నీ చేస్తూ రాత్రి అందరూ పడుకున్న తర్వాత అప్పుడు ఒకరు బయటకొస్తారు మన లోపల నుంచి. చాలా ఆలోచిస్తున్నారా? మనశ్శాంతి లేదు. నాకు కూడా ఫ్యామిలీ ఉంది. ప్రేమించే వాళ్ళున్నారు. అన్నీ ఉన్నాయి. కానీ ఏం మిస్ అవుతుంది? ఎందుకు నేను బాధపడుతున్నాను? అని మనం ఫీల్ అవుతాం. యెస్. ఒక్కసారి ఆలోచించండి. ఒక మొక్క, ఒక చిన్న మొక్కుంది. దానికి నీరు పొయ్యకపోతే ఏమవుతుంది? వాడిపోతుంది. దానికి సన్‌లైట్ లేని ప్లేస్‌లో మనం అక్కడ పెట్టేస్తే అంటే సన్‌లైట్ ఇవ్వకపోతే కలర్ ఫేడ్ అయిపోతుందండి. మనం డైలీ దానికి కేర్ తీసుకోకపోతే అదేమవుతుంది? అది జీవం లేకుండా పోతుంది.
దాని గ్రోత్ ఆగిపోతుంది. మరి మనకి ఎమోషనల్ రెస్ట్ లేకపోతే, చిన్న చిన్న అప్రిషియేషన్స్ అవి లేకపోతే, మన ఫీలింగ్స్‌కి చోటు లేకపోతే, మన సెల్ఫ్ లవ్‌కి చోటు లేకపోతే, ఆమె కూడా బయటకి కనిపించకుండా లోపల మెల్లగా ఎండిపోతుంది. సో, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో, డైలీ మన దగ్గర ఏముంటుంది? ఖచ్చితంగా దీన్నైతే పక్కన పెట్టలేం. ఫోనుంటుంది. ఈ ఫోను ఒక్కొక్కసారి నా ఫోన్‌కేదో అయ్యింది, పాడైపోయిందిరా బాబోయ్! స్లో అయిపోయింది. స్టోరేజ్ ఫుల్. బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ ఎక్కువైపోయినాయి. స్లో అయిపోయింది. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? పిల్లలకి చెప్తాను, నా ఫోన్ బాలేదు చూడరా బాబు. హస్బెండ్‌కి చెప్తాను, నా ఫోన్ పాడైపోయింది చూడండి అని. కానీ అప్పుడు మళ్ళా మనకు అర్జెంట్‌గా అవసరం వస్తది. ఏదో కొన్ని ఫోటోస్ స్టోర్ చేయాలి. ఏం చేస్తాం? గబా గబా వెళ్లి ఇంటర్నల్ స్టోరేజ్‌లో అవసరం లేని ఫోటోలన్నీ డిలీట్ చేసేస్తూ ఉంటాం. ఆ డిలీట్ చేస్తే మళ్ళా ఫోన్‌లో కొత్త మెమరీ అనేది వస్తుంది. మరి ఫోన్‌కే మనం ఇస్తున్నామే, మన మైండ్‌లో ఇన్ని ఇయర్స్ నుంచి ఎన్ని ఓల్డ్ మెమోరీస్ ఉన్నాయి. ఎంత పెయిన్ ఉంది. కొన్ని సార్లు ఎన్ని ఇబ్బందులొస్తున్నాయి. చెప్పలేనివన్నీ కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్నాయి. మరి వీటికి ఇవన్నీ ఉంటే మన కొత్త ఫోటోస్ వస్తే స్టోర్ చేసినట్టు మనకు కొత్త ఆనందం వస్తుంది. కానీ స్టోర్‌కి ఎక్కడుంది? ప్లేస్ లేదు. అందుకే కూడా అదొచ్చినా కూడా మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఆ యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్లే మన ప్రాబ్లమ్ వస్తుంది. సో, గ్లాస్ ఉంది మన దగ్గర. ఆ గ్లాస్‌లో ఎన్నో ఇయర్స్ నుంచి ఏం వేస్తున్నాం? కొంచెం స్ట్రెస్. ఫ్యామిలీ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ అన్ని బాధ్యతలు వేసేసాం. కొంచెం భయం. అమ్మో! ఏమైపోతుందో? మనమే అందరి గురించి ఆలోచిస్తాం. నా కొడుకేమైపోతాడో? నా హస్బెండ్ బిజినెస్ ఎలా ఉంది? మా ఫ్యామిలీ అంతా ఎలా ఉంది? మా అత్తమామల హెల్త్ పాడైపోతుంది అని భయం వేసేస్తాం. ఛీ! నేను సరిగ్గా చేయలేకపోతున్నానే. సో, ఇంకా నాదే తప్పు. నేనే సరిగ్గా లేను. గిల్ట్, డిసప్పాయింట్‌మెంట్ కొన్ని వేసేస్తూ ఉన్నాం అందులో. సో, పక్కింటామె అలా ఉంది, మా వదిన గారు ఇలా ఉంది, మా తోడికోడలు అలా ఉంది, నేను మాత్రం ఇలా ఉన్నాను. బయటికి ఏవి చెప్పమండి. లోపలైతే చాలా చాలా ఉంటాయి. సో, కంపారిజన్స్. ఇంకా ఫ్యామిలీ ఎక్స్‌పెక్టేషన్స్. మన ఫ్యామిలీ ఇలా ఉండాలి, మన ఫ్యామిలీ అలా ఉండాలి. ఇంకా బాధ్యతలు. మరి ఈ గ్లాస్ మెల్లమెల్లగా ఫిల్ అయిపోతుందే. మరి ఆ గ్లాస్‌లో ఏం వేయగలం? ఫుల్ అయిపోయింది. ఏం చేయాలి? మరి కొత్తగా నీళ్లు పొయ్యాలి అంటే ఆ గ్లాస్‌ని ఖాళీ చేయాలి. యెస్. మన మనసు కూడా ఇలానే ఏ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయట్లేదండి. అలాగే ఉంచేస్తున్నాం. అసలు అదొకటి ఉంది అన్న ఆలోచనే తెలీదు. యెస్. సీరియల్స్ చూస్తాం, సినిమాలు చూస్తాం, ఫ్రెండ్స్‌తో మాట్లాడతాం, కిట్టీకెళ్తాం, అన్నీ చేస్తాం. కానీ ఇంకా ఎక్కడో ఏదో మిస్ అవుతుంది. అందుకే అయితే ఇక్కడ నేను ఈరోజు ఏం అడ్వైస్ ఇవ్వట్లేదు. అండ్ మనం ఏమి నేర్చుకోవట్లేదు, ఏమి మార్చట్లేదండి. మన మనసులో ఏం జరుగుతుంది అనేది మాత్రం గుర్తిద్దాం. ప్రశాంతంగా గుర్తిద్దామండి. ప్రశాంతంగా గుర్తించకపోతే అక్కడ ప్రాబ్లమ్ అనేది మనకి ఎప్పటికి కూడా ఐడెంటిఫై అవ్వదు. అయితే ఇప్పుడు చూడండి, సడెన్‌గా చుట్టాలొస్తున్నారు. చుట్టాలొస్తూ ఉంటే రూమ్ అంతా క్లీన్ చేయాలి. సో, నీట్‌గా పెట్టుకోవాలి. సడెన్‌గా మనం ఏం చేసేస్తాం, అక్కడ అన్నీ సర్దకుండా, అక్కడ మంచం కిందకి కొన్ని, డోర్ కర్టెన్ వెనకాతలకి కొన్ని, గబగబా కొన్ని వస్తువులు తోసేసి, డస్ట్ అంతటిని ఏదో మూలకు తోసేసి వదిలిపెట్టేస్తాం. సో, బయటికి మాత్రం సూపర్‌గా క్లీన్‌గా కనిపిస్తోంది. కానీ ఏదో ఒక రోజు ఒక అబ్బాయొచ్చాడు ఆళ్ళ చుట్టాలతో. ఒక బొమ్మను బయటికి లాగాడు. దాంతో పాటు ఏదో వస్తుంది. అప్పుడు మన మనసులో అమ్మో! అక్కడున్నవన్నీ కనిపించేస్తున్నాయిరా బాబు! అని స్ట్రెస్, టెన్షనొస్తుంది. సో, ఇలా మనల్ని మనం క్లీన్ చేసుకోలేకుండా మన స్ట్రెస్సు, మన టెన్షను, మన ఫియరు, గిల్ట్ అన్నిటిని లోపల దాచేసాం. అప్పుడప్పుడు బయటకొచ్చి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంది. కాదా? యెస్. ఆలోచించాలి. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? సమస్యను దాచిపెట్టడం కాదండి. దాచిపెట్టాలా? కాదు. అది ప్రాబ్లమే కాదు. మనం దాచిపెట్టాం. కానీ తర్వాత మరలా తీసి వాళ్ళు వెళ్ళిపోయాక మరొకసారి ఓపికగా వన్ బై వన్ క్లీన్ చేసుకుంటాం, సర్ది పెట్టుకుంటాం. సో, మన లోపల కూడా సమస్య ఉండడం ప్రాబ్లమ్ కాదండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది సమస్య. ఈరోజు కొత్తగా పెళ్ళైన అమ్మాయి, ఆ అమ్మాయి సమస్యలు ఆ అమ్మాయివి. 20 ఇయర్స్ అయింది పెళ్లయింది. వాళ్ళ సమస్యలు వాళ్ళవి. ఓకే. 10 ఇయర్స్ అయింది. వాళ్ళ సమస్యలు వాళ్ళవి. కొంతమందికి 50 ఇయర్స్ అయింది. అయినా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? లేదు. వాళ్ళ దగ్గర కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి.
దాన్ని ఎప్పుడైతే మనం గుర్తించామో అప్పటినుంచి కూడా మన లోపల మనకి అనిపిస్తుందనమాట. సో, ఇన్ని మిస్ అయ్యానా లైఫ్‌లో? ఆ మిస్సింగ్ అంతా కూడా ఎలా నేను ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అని ముందు తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకోలేకపోవడమే తెలుసుకోలేకపోవడమే ప్రాబ్లమ్ అవుతుంది. అయితే నిజంగా జ్ఞానం వచ్చినా, జ్ఞానదంతం వచ్చినా పెయినొస్తుందంటారంట. మన మనం ఇలా ఉన్నామా అని తెలుసుకున్నా కూడా మనకు కొంచెం పెయిన్ రావచ్చు. యెస్. మనం దుమ్ము తుడుస్తూ ఉంటే డస్టొస్తుంది. అది మనల్ని ఇబ్బంది పెడుతుంది. కానీ కాసేపే. ఆ క్లీనింగ్ అయిపోయిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటాం. సో, మన లోపల మనకనిపిస్తుంది ఇవన్నీ నావేనా? నేనిలా ఉన్నానా? నిజంగా నా లోపల ఉన్నాయా? అని అనిపించినా దాన్నైతే క్లీన్ జేసుకోవాలి. ఒక చిన్న గాయమైంది. ఓకే. నేను టాలరేట్ చేయగలను అని దాన్నొదిలేసాం. చిన్నదే, చాలా చిన్నదే. కానీ తర్వాత ఏమవుతుంది? మెడిసిన్ ఇవ్వకపోతే, దాని కేర్ తీసుకోకపోతే పెద్దదవుతుంది. ఇన్ఫెక్షన్ అవుతుంది. సో, మన లోపల ఎమోషన్స్ ఉన్నాయి. కొన్ని ఫియర్స్, కొన్ని స్ట్రెస్, బయటికి చెప్పలేని బాధ. ఇవన్నీ ఈ ఎమోషన్స్ కూడా మొదట చిన్న బాధగానే ఉంటాయండి. మనకి తెలియకుండానే మన బ్రెయిన్‌లో అదేం చేస్తుంది అంటే, లోపలికి వెళ్ళి వాటన్నింటిని స్టోర్ చేసి పెట్టేస్తుంది. మరి నిజంగా నిజమా? నిజమే. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో హస్బెండ్ తిట్టారు. తిట్టిన తర్వాత అయిపోయింది. ఆ క్షణం గడిచిపోయింది, వెళ్ళిపోయింది. క్షమాపణ చెప్పారో, లేదో మనమే అడ్జస్ట్ అయ్యామో అన్నీ మర్చిపోతాం. అయిపోయింది. ఆ సిట్యుయేషన్ గడిచిపోయింది. సంవత్సరాలు, సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ కొన్ని సార్లు మరలా ఏమైనా అంటే ఏం గుర్తొస్తుంది? నాకు నా హస్బెండ్ తిట్టారు. నేనడిగింది ఇవ్వలేదు అని గుర్తొస్తుంది. ఎందుకు గుర్తొస్తుంది? గుర్తొస్తే చాలు మళ్ళీ మన మనసంతా అప్పుడే ఫీల్ అయిపోతాం. ఇప్పుడు జరగలేదు కదా! ఎందుకు జరిగింది? మనకి 2 మైండ్స్ ఉంటాయండి. ఒకటి కాన్షియస్ మైండ్, ఒకటి సబ్‌కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది అంటే, అప్పుడు జరిగిన దాన్ని మాత్రమే రికగ్నైజ్ చేస్తుంది. కానీ సబ్‌కాన్షియస్ మైండ్ స్టోరేజ్ చేస్తుంది. స్టోరేజ్ చేసి అలా దాచి ఉంచుతదనమాట మన బీరువాలో నగలు దాచినట్టు. సో, ఇప్పుడేదో మళ్ళీ ఎవరో మనల్నేదో అన్నారు. లేకపోతే మళ్ళీ హస్బెండ్ తిట్టారు. ఆ! అప్పుడొచ్చేస్తది సబ్‌కాన్షియస్ మైండ్ బయటికి. ఓకే. ఈయనకెప్పుడు నన్ను తిట్టడమే పని. నేనెంత చేసినా కూడా మా ఇంట్లో వాళ్ళు నన్ను గుర్తించరు. అని ఆ సబ్‌కాన్షియస్ మైండ్ పాత మెమోరీని కూడా మళ్ళా తీసుకొచ్చేసి ఫ్రెష్‌గా చూపిస్తది. దానికి టైం అవసరం లేదు. ఏం అవసరం లేదు. దాని పని స్టోర్ చేయడం, మళ్ళీ గుర్తు చేయడమే. సో, మళ్ళీ గుర్తు చేసేసరికి మళ్ళా మన లోపల ఆ పెయిన్ అలాగే వస్తూనే ఉంటుంది. సో, మనం చెప్పాలి. దానికి చెప్పాలి ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌కి. సో, ఇది ఇప్పుడు జరిగింది కాదమ్మా! ఎప్పుడో జరిగింది. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని. ఎలా చెప్పాలి? మిస్ అవుతున్నాం. చాలా మంది కొన్ని సార్లు కోప్పడుతూ ఉంటారు. అనిపిస్తూ ఉంటుంది మనకే. నాకు ఎందుకో ఈ మధ్యలో కోపం ఎక్కువైపోతుంది. ఊరికనే అరిచేస్తున్నాను. అది నిజానికి కోపం కాదు. లోపల ఒక బాధ పేరుకొని పోయి ఉండిపోయింది. ఆ పేరుకొని పోయి ఉండిపోయిన బాధ బయటికి కోపంలాగా ఎక్స్‌ప్రెస్ అవుతుంది. ఆ ఎక్స్‌ప్రెషన్ అవ్వడం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనకి కంటిన్యూషన్‌గా వస్తున్నాయి. అయితే మేడం ఇవన్నీ మనం తెలుసుకోవాలా? తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? ఇప్పుడు చూపించకపోతే బయటికి అది లోపల ఇంటర్నల్‌గా మన బ్రెయిన్‌లోని, మన బాడీలోని స్టోర్ అయిపోతూ ఉంటుంది. ఎవరికైతే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి షోల్డర్ పెయిన్ ఒస్తుంది. మనీ ప్రాబ్లమ్స్‌ని ఎక్కువగా కేర్ చేస్తున్నారు అంటే బ్యాక్‌లో పెయిన్ ఒస్తుంది. స్ట్రెస్, టెన్షన్ తీసుకున్నాము అంటే, అది ఇంకొక రకమైన పెయిన్‌గా స్టోర్ అయిపోతుంది. ఇవన్నీ మనకు తెలియకుండా మన లోపల ఇంటర్నల్‌గా జరుగుతున్నాయి. సో, వీటన్నింటిని ఖచ్చితంగా బయటికైతే తీసుకొని రావాల్సిందే. ఒక్కసారి జస్ట్ ఒక 2 మినిట్స్ మన లైఫ్‌లో ఏ విధంగా మన ఎమోషన్స్‌ని తీసుకుంటున్నాము అనే దాన్ని ఒక్కసారి విజువలైజ్ చేయండి. ఏ దానికి ఏ విధంగా ఫీల్ అవుతున్నాము అనేది ఒక్కసారి విజువలైజ్ చేయండి. ఒక్కసారి క్లోజ్ చేయండి. ఐస్ క్లోజ్ చేయండి. మన లోపల ఏ ఎమోషన్ అనేది ఎక్కువగా ఉంది అనే దాన్ని ఒక్కసారి విజువలైజ్ చేయండి. రీకాల్ చేయండి. మన బరువు బాధ్యతలు ఎక్కువైపోయాయి. మోయలేని బరువు ఎప్పుడైతే మోస్తున్నామో, ఆ బరువే మన మోకాళ్ళ మీద పడుతుంది.
అయితే మేడం అందరికీ వస్తున్నాయి. యెస్, అందరికీ వస్తున్నాయి. ప్రతి దానికి ఇంటర్నల్‌గా లింక్ ఉంది. ఎక్స్‌టర్నల్‌గా కూడా లింక్ ఉంది. అన్నీ కూడా ఒక డీప్ సబ్జెక్ట్ ప్రతీది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆటోమేటిక్‌గా ఆ తెలుసుకున్న దగ్గర నుంచి కూడా మనం దాన్ని హీల్ చేసుకునే అవకాశం ఉంటుందండి. తెలుసుకోవాలి. ఆహ్, అది మనం ముందు ముందు జర్నీలో ఖచ్చితంగా తెలుసుకుందాం. సరే, ఇవన్నీ చెప్పారు కదా మేడం. ఒకసారి మన లోపల మనం బయటకొచ్చాము. మరి ఈ ఇంటర్నల్ జర్నీని ఎలా తీసుకుందాం? ఒక్కసారి మన లోపలికి మనం వెళ్లి, మనల్ని మనం ఒక్కసారి చూసుకుందాం. అందరిని రిక్వెస్ట్ చేసేదేంటి అంటే, ఒక 5 మినిట్స్ మనం మన లోపలి ప్రపంచానికి వెళ్దాం. 5 మినిట్స్ మనం మన లోపలి ప్రపంచానికి వెళ్దాం. ఒక్కసారి కంఫర్టబుల్‌గా కూర్చోండి. ఏ పొజిషన్‌లో కూర్చుంటే, కుర్చీలో కూర్చున్నా పర్లేదు, కిందన కూర్చున్నా పర్లేదు. కుర్చీలో కూర్చుంటే మాత్రం కాళ్ళు ఫోల్డ్ చేసి ఉంచొద్దు. నేలకి తాకండి. మీరు నేల మీద కూర్చుంటే ఓకే. అది ప్రాబ్లమ్ కాదు. ఒకసారి మనం ఇంటర్నల్ ప్రపంచంలోకెళ్దామండి. నేను చెప్పే ప్రతి దాన్ని కూడా విజువలైజ్ చేయండి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. టేక్ ఎ డీప్ బ్రెత్. శ్వాస మనల్ని కంట్రోల్‌లోకి తీసుకొస్తుంది. మనం ఏది కావాలనుకుంటే అది చేయడానికి మనకి శక్తినందిస్తుంది. సో, ఒక 2, 3 శ్వాసలు తీసుకొని వదిలిపెడదాం. ఒక దీర్ఘమైన శ్వాస. గాలిని బాగా తీసుకోండి. వదిలిపెట్టండి. ఆ గాలిని వదిలిపెట్టేటప్పుడు మన లోపల ఉన్న ఎమోషన్స్, నెగెటివ్ ఎమోషన్స్ కోపం, భయం, స్ట్రెస్ ఇటువంటివన్నింటిని కూడా వదిలిపెట్టేద్దాం. అలా బయటికెళ్తున్నట్టుగా ఊహిస్తూ గాలిని వదిలిపెట్టండి. ఇప్పుడు మీరు ఒక అందమైన తోటను ఊహించండి. చాలా అందమైన తోట. అది ఎర్లీ మార్నింగ్. సూర్యుడి లేత కిరణాలు ఆ తోటంతా అలా పరుచుకుంటున్నాయి. చల్లని గాలి చక్కగా వస్తోంది. ఆ తోటలో మీరు అలా నడుస్తూ ఉన్నారు. చాలా అందమైన పచ్చదనం కనిపిస్తూ ఉంది. ఆ తోటలో ఎన్నో మొక్కలున్నాయి. కొన్ని పూల మొక్కలు, కొన్ని పండ్ల మొక్కలు, కొన్ని పెద్ద పెద్ద వృక్షాలు. అన్నీ చాలా అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తున్నాయి. కానీ ఒక దగ్గర మాత్రం ఒక మొక్క ఎందుకో డల్‌గా కనిపిస్తోంది. చూసారు ఆ మొక్కని. మిగిలిన మొక్కలన్నింటినీ కూడా చూస్తున్నారు. ఆ పెద్ద చెట్లే మీ ఫ్యామిలీ. ఆ పూల మొక్కలు మీ పిల్లలు. ఇంకొక చక్కటి మొక్క మీ జీవిత భాగస్వామి. ఇంకొక 2 మొక్కలు మీ తల్లిదండ్రులు. మరికొన్ని మొక్కలు మీ బాధ్యతలు, మీ పని, మీ బంధాలు. అన్ని మొక్కలు కూడా ప్రతీదీ ఇంపార్టెంటే. మీ జీవితంలో చాలా ముఖ్యమైనవే. ఈ అన్ని మొక్కలకి కూడా రోజు నీళ్లు పోస్తున్నారు. వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. చక్కగా, ప్రేమగా సంరక్షిస్తున్నారు. కానీ ఈ బాధ్యతలో పడి ఆ తోట చివరలో ఉన్న ఒక మొక్కని మాత్రం మర్చిపోతున్నారు. దాని కేర్ మిస్ అయిందేమో! మొక్క మాత్రం చాలా అందంగా ఉంది. కానీ వాడిపోయినట్టుంది. ఆకులు వడలిపోతున్నాయి. చూస్తే దానికి కొన్ని రోజులుగా నీరు పోయలేదేమో అని అనిపిస్తోంది. ఎవ్వరు కూడా ప్రేమగా చూడలేదేమో అని అనిపిస్తోంది. ఆ మొక్కను జాగ్రత్తగా చూడండి. ఎవరు ఆ చిన్న మొక్క?
మీరే. యెస్. మీరే. మీరు అందరిని ప్రేమగా చూసుకుంటున్నారు. అందరికీ టైమ్ ఇచ్చారు. ఆలోచించారు. కానీ మీకు మీరు చివరిసారిగా ఎప్పుడు ప్రేమనిచ్చారు? ఆ చిన్న మొక్కేం అడగట్లేదండి. జస్ట్ కొంచెం వాటర్, కొంచెం నీరు పోయండి చాలు. కొంచెం వెలుతురొచ్చేలా దానికి సంరక్షణ కలిగించండి. కొంచెం ప్రేమ, కొంచెం శ్రద్ధ అది మాత్రమే కోరుకుంటుంది. మరి మీ చేతిలో ఇప్పుడు ఒక చిన్న నీటి పాత్ర ఉంది. అదెలా ఉంది? చాలా ప్రేమగా ఆ నీటి పాత్రతో మీ మొక్కకు, ఆ మొక్కకు మీరు నీరు పోస్తున్నారు. అడ్డుగా ఉన్న ఆ ముళ్ళ కంపల్ని క్లీన్ చేసి, ఆ లేత కిరణాలు ఆ మొక్క మీద పడేలాగా మీరు హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ సూర్యుని లేత కిరణాలు ఆ మొక్క మీద చక్కగా తాకుతున్నాయి. చూడండి, గమనించండి ఆ మొక్కను. మీరు చూపించిన ఆ కొంచెం శ్రద్ధకి ఆ ఆకులు నిటారుగా నిలబడుతున్నాయి. కొత్త జీవం అందులోకొచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఆ మొక్క బలహీనంగా లేదండి. దానికి కొంచెం కేర్ అవసరం. కొంచెం లవ్ అవసరం. కొంచెం రెస్ట్ అవసరం. యెస్. మనం కూడా స్ట్రాంగే. కానీ మన లైఫ్‌లో కూడా స్ట్రెంత్ అలానే ఉంది. మనకి కూడా కొంచెం కేర్, కొంచెం సెల్ఫ్ లవ్ ఇవి కావాలి. మరి ఎలా ఇవ్వగలం? ఇవ్వడానికి కొన్ని సార్లు అనిపిస్తూ ఉంటుంది. గిల్ట్ మనమే తప్పు చేశామేమో! కొన్ని సార్లు మనకి మనమే హెల్ప్ చేసుకోలేకపోయామేమో అని అనిపిస్తూ ఉంటుంది. సో, ఒక్కసారి ఆ మనసుకి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మన బాధని కూడా ఎక్స్‌ప్రెస్ చేద్దాం. మనం ఏమైనా నెగ్లెక్ట్ చేసుంటే, అలా నెగ్లెక్ట్ చేసినందుకు సారీ కూడా చెప్దాం. నన్ను క్షమించమని అడుగుదాం. అది మనల్ని తిరిగి మన లోపలికి తీసుకొస్తుంది. ఇలా చేయడమే ఒక హీలింగ్ ప్రాక్టీస్. దానినే హోఓపనోపనో అని అంటాం. అది ఏ ప్రాక్టీస్ అయినా కానివ్వండి. దాని గురించి రాను రాను మీకు తెలుసుకుందాము. కానీ అసలు ముందు దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేద్దాం. ఆ 4 మాటలు. నేను చెప్పే ఆ 4 మాటల్ని స్లోగా, కాన్సంట్రేషన్‌గా మీ మనసుతో కనెక్ట్ చేస్తూ ఒక్కసారి చెప్తా ఉండండి. ఐయామ్ సారీ. ఐయామ్ సారీ. నేను నిన్ను చాలా రోజుల నుంచి పట్టించుకోలేకుండా ఉన్నాను. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. నువ్వు నాకు ఎన్నో హింట్స్ ఇస్తున్నావు. అది స్ట్రెస్ రూపంలో బయటికి పంపిస్తున్నావు. ఒక ఎమోషన్ రూపంలో బయటికి పంపిస్తున్నావు. కానీ నేను దాన్ని గుర్తించట్లేదు. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. నన్ను క్షమించు. థాంక్ యూ. నీతో కలిసి ఉన్న ఆ ప్రయాణంలో ఎన్నో మధురానుభూతులున్నాయి. వాటన్నింటికి థాంక్ యూ చెబుతున్నాను. కానీ వాటిని మర్చిపోతున్నాను. ఐ లవ్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు లేకపోతే నేను లేను. ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా ఐ లవ్ యూ అని చెప్పాల్సింది మనకి మనమే. ఒక్కసారి ప్రశాంతంగా చెప్తూ ఉండండి. ఈ 4 వర్డ్స్‌కి కూడా చాలా మ్యాజిక్ ఉంది. ఆ మ్యాజిక్‌ని ఇప్పుడు మనం అనుభవిద్దాం. ఇది చూడటానికి చిన్నదే. కానీ ఇది చూపించే ఇంపాక్ట్ అయితే చాలా చాలా గొప్పది. 100% ఇక్కడ మాత్రం దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయండి. మనస్ఫూర్తిగా చేయండి. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ.
థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. చెప్తానే ఉండండి. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. Yes, please repeat. ఇది మన కోసం మనం చేస్తున్న ఒక చిన్న బాధ్యత, చిన్న ఎక్స్పెరిమెంట్. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. హీలింగ్. ఈ హీలింగ్ అంటే ఒక్క రోజులో మారిపోవడం కాదండి. మనల్ని మనం కొంచెం వినడం, మన మనసు ఏం చెబుతుంది అని కొంచెం అర్థం చేసుకోవడం, మనల్ని ఎలా మన ఎమోషన్స్ నుంచి హ్యాపీ ఎమోషన్స్‌గా మార్చాలి అని చెప్పడం. సో, ఇదే హీలింగ్. ఈ హీలింగ్ జర్నీ ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు. దాన్ని మనం కొనసాగిద్దాం. ప్రశాంతంగా మీకు మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో ఒక్కసారి ఆ ఊహను మీ మనసులోకి తెచ్చుకోండి. మీ ఫేస్ ఒక హ్యాపీ మూమెంట్‌లో ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఆ ఫేస్ చూస్తుంటే మీకే ముద్దొస్తుంది. ఒక్కసారి ఆ మిమ్మల్ని మీరు చూడండి. ఆనందంగా ఉన్న ఆ మిమ్మల్ని మీరు చూడండి. ఆ మూమెంట్‌ని మైండ్‌లో క్లిక్ చేసుకోండి. ఒక స్క్రీన్ షాట్ ఫోన్‌లో తీసినట్టు ఆ ఆనందమైన మూమెంట్‌ని స్క్రీన్ షాట్ తీయండి. మీ కళ్ళు తెరవగానే కూడా ఆ స్క్రీన్ షాట్ మీకు అందంగా కనిపించాలి. ఓకే. వన్స్ అగైన్ టేక్ డీప్ బ్రీత్. హ్యాపీగా ఆనందాన్ని శ్వాసలో తీసుకుంటూ, మన లోపల ఉన్న ఏ ఎమోషన్స్ ఉన్నా వాటిని బయటికి వదిలిపెట్టేయండి. ఒక 2, 3 టైమ్స్ మెల్లగా గాలిని తీసుకొని దీర్ఘంగా వదలండి. మీకు నచ్చిన క్షణాన్ని మనసులో గుర్తు చేసుకుంటూ పీస్‌ఫుల్‌గా మీ కళ్ళని ఓపెన్ చేయండి. మీ చేతిని చూసుకుంటూ మీ ఆనందమైన ఫేస్‌ని ఒక్కసారి రీకాల్ చేసుకోండి. యెస్. ఏమనిపించింది? మన లైఫ్, మన స్టోరీ అనిపించిందా? ఈ ఇఫ్ ఈ 10 మినిట్స్ మెడిటేషన్ తర్వాత ఏమనిపించిందో ఒక్కసారి మన చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏమనిపించిందో చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. థాంక్ యూ వనిత మ్యామ్. ఫీల్ హ్యాపీ లలిత గారు.
ఓకే. చాలా మందికి మెసేజెస్ చేయడం కొంచెం. ఇందు గారు ఎక్సలెంట్. ఫీల్ గుడ్. ఓకే. థాంక్ యూ. ఒక 10 మినిట్స్‌లో మనం మన సెషన్‌ని మనం చెప్పుకున్నట్టుగానే క్లోజ్ చేసేద్దాం. అయితే ఇక్కడ మన లైఫ్ మనకి చాలా ఇచ్చిందండి. దాన్ని గుర్తు చేసుకోమన్నాం. కానీ కొన్ని కొన్ని మనం మిస్ చేసుకుంటున్నాం. ఆ ఇచ్చిన దానికైతే ఖచ్చితంగా ఒక గ్రాటిట్యూడ్ చెప్పాల్సిందే. మనకున్న లైఫ్‌లో ఎన్ని ఉన్నాయి? ఆ ఉన్న వాటికి గ్రాటిట్యూడ్ చెప్దాం. ఒక అందమైన ఫ్యామిలీ ఉంది. థాంక్ యూ. మంచి రూపాన్నిచ్చాడు భగవంతుడు. ఆ రూపానికి ఒక్కసారి థాంక్ యూ చెప్పండి. ఒక్కసారి అద్దం ముందుకెళ్ళి చూసుకుంటే, ఈ ప్రపంచంలో అత్యంత అందమైన పర్సన్ కనిపించేది ఎవరు? మనకే కనిపిస్తారు. ఎక్కడ చూడాలి అంటే అద్దంలో చూడాలి. అవునా? యెస్. ఎగ్జాక్ట్‌లీ. మనకంటే అందమైన వాళ్ళెవరున్నారండి? మనకి తెలుసు. మనకి మనమే అందమైన రూపాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఆ రూపానికి ఒక్కసారి థాంక్స్ చెప్పండి. ఆరోగ్యవంతమైన శరీరం. ఆ ఆరోగ్యవంతమైన శరీరానికి థాంక్స్ చెప్పండి. ఆఫ్‌కోర్స్ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ అప్పటికి కూడా మనం పనులు చేయగలుగుతున్నామంటే, మన బాడీ మనకి ఎంత సపోర్ట్ చేస్తుంది? మనం కొంచెం నెగ్లెక్ట్ చేశామో ఎందుకో, దాన్ని కూడా తెలుసుకుందాం. ఆ అందమైన, ఆరోగ్యవంతమైన మీకు సపోర్ట్ చేసే బాడీకి థాంక్ యూ చెప్పండి. ఈ ప్రపంచంలో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నది, మనకు లేకుండా హ్యాపీగా మన ఫ్యామిలీ మనకందిస్తోంది ప్రేమని. ఆ ప్రేమకి థాంక్ యూ చెప్పండి. అండ్ మీకు మీరు థాంక్ యూ చెప్పుకోండి. ఎందుకు? మీ గురించి మీరు ఆలోచించారు కాబట్టే ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఆ ప్రేమకి మీకోసం మీరు స్టార్ట్ చేసిన ఆ సెల్ఫ్ లవ్‌కి థాంక్స్ చెప్పండి. యెస్. అన్నీ ఉన్నాయి మన లోపల. కొన్ని ఎక్కువ, కొన్ని తక్కువ. దేన్ని ఎక్కువగా ఉంచాలి, దేన్ని తీసుకురావాలి, దేన్ని బయటికి పంపించాలి. కొన్నిసార్లు మనకు కోపమొస్తుంది. తప్ప? ఏమీ కాదు. ఆ కోపం కూడా ఏదో చెప్తోంది. బాధ కలుగుతుంది. అసలెందుకొచ్చింది ఆ బాధ? ఆ బాధని మన మైండ్ మనకెందుకిచ్చింది? అది కూడా మనం అత్యంత డిప్రెషన్‌లోకెళ్ళకుండా ఇచ్చింది. భయమేస్తుంది. కొన్నిసార్లు గిల్ట్ ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఏదో చెప్తున్నాయండి. ఆ ఎమోషన్స్ ఏం చెప్తున్నాయి? ఎందుకు నాకంత కోపమొస్తుంది? నేనెందుకు ఫీలయిపోతాను? నేనైతే ఎవ్వరిని అనను. కానీ నన్ను నేనే తిట్టుకుంటాను. నన్ను నేనే బ్లేమ్ చేసుకుంటాను. గిల్ట్ నేనే సరిగ్గా చేయట్లేదేమో! నన్నెవ్వరు పట్టించుకోవట్లేదు. నెగ్లిజెన్సీ ఫీలింగ్. వీటన్నింటిని కూడా ఒక్కొక్కటి ఎందుకొస్తున్నాయి? అసలు ఈ ఎమోషన్స్ మంచివా? చెడ్డవా? దానితో ఎలా స్నేహం చేయాలి? ఆ ఎమోషన్స్‌ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి? అనే విషయాల్ని కూడా మనం తెలుసుకుందాం. అవెందుకొస్తున్నాయి అని తెలుసుకుంటే ఆటోమేటిక్‌గా మనకి చాలా చాలా ప్రశాంతత అనేది కూడా ఉంటుంది. సో, ఇలా ఎప్పుడైతే హ్యాండిల్ చేస్తున్నామో, అలా హ్యాండిల్ చేసి ఇలా వింటున్నామో, ఒక్కొక్కటి మనకి అవేర్‌నెస్‌లోకొస్తుంది. మనం ఒక్కొక్క దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాం. సో, ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఈ 5 డేస్‌లో మనం చాలా గుర్తించాలి. ఒకసారి ఎమోషన్స్ గురించి తెలుసుకుందాం. ఇంకొక రోజు సెల్ఫ్ లవ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మన లైఫ్‌లో మనం బాధపడిన సంఘటనలు చాలా ఉన్నాయి. అది మళ్ళీ మళ్ళీ మనల్ని బాధపెడుతున్నాయి. దాని నుంచి ఎలా బయటికి రావాలో తెలుసుకుందాం. మన లోపల ఉన్న నిజమైన మనిషిని బయటికి తీసుకొద్దాం. ఇవన్నీ చేయడానికి ఈ 4 డేస్, మరొక 4 డేస్. ఈరోజు మీరందరూ నాతో ఉన్నారు. ఈ రిమైనింగ్ 4 డేస్ కూడా నాతోనే ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మనల్ని మనతో కనెక్ట్ చేసే అందమైన ప్రయాణం. ఈరోజు మనం ఉన్నది జస్ట్ స్టార్టింగ్. ఒక్క అడుగు మాత్రమే వేశాం. ఈ ఒక్క అడుగే కొంచెం ప్రశాంతతనిచ్చింది అని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను కోరుకుంటున్నాను చాలా స్ట్రాంగ్‌గా నా సిస్టర్స్ అందరూ చాలా బావుండాలని. మరి మీరు కూడా కోరుకుంటున్నారా? ఒక్కసారి మీతో పాటు హృదయం మీద చేయి పెట్టి, ఇక్కడికున్న ప్రతి సిస్టర్ కూడా చాలా హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. హృదయం మీద చేయి పెట్టి
నచ్చితే కళ్ళు మూసుకొని ఇక్కడున్న ప్రతి సిస్టర్ కూడా చాలా హ్యాపీగా ఉండాలి. ఈ హీలింగ్ జర్నీలో మేము కలిసి అడుగెయ్యాలి అని వాళ్ళకి కూడా ఒక్కసారి మీ ప్రశాంతమైన మనసుతో మంచి బ్లెస్సింగ్‌ని పంపించండి. ప్రతి సిస్టర్ హ్యాపీగా ఉండాలి అని. యెస్. యెస్ అండి. ప్రతి సిస్టర్ కూడా హ్యాపీగా ఉండాలి. మనం హ్యాపీగా ఉండాలి అంటే మనతో మనం కలిసి జర్నీ చేయాలి. ఆ జర్నీని ముందుకు తీసుకెళ్దాం. అయితే చిన్న హోంవర్క్ ఇస్తున్నా. ఏంటి హోంవర్క్? అమ్మో! నాకు పెన్ను, పేపర్ లేదు. నాకు రాయడం రాదు అని అంటారా? ఏది రాయక్కర్లేదండి. ఏది రాయక్కర్లేదు. ఏది చేయక్కర్లేదు. ఒక చిన్న అడుగు హోంవర్క్‌గా చేయండి. ఏంటి అంటే అది యాక్చువల్‌గా మీకోసం మీరిచ్చుకునే చిన్న గిఫ్ట్. ఏంటి? ఈ రాత్రి నిద్రపోయే ముందు ఒక్క నిమిషం అద్దం ముందు నిలబడండి. అయితే ఏంటి? రాత్రి మేకప్ లేదు మేడం అందంగా కనిపించట్లేదు. కాదు. రోజు అద్దంలో చూసుకుంటాం. రోజు అద్దంలో చూసుకుని క్రీమ్ రాసుకుంటాం, స్టిక్కర్ పెట్టుకుంటాం. కానీ మిమ్మల్ని మీరు చూడండి. మీ కళ్ళలోకి చూడండి. అక్కడ మన డ్రెస్ చూడట్లేదు, మన హెయిర్ స్టైల్ చూసుకోవట్లేదు, ఏమీ చూడట్లేదు. ఓన్లీ నిద్రపోయే ముందు ఒక్కసారి మీ కళ్ళలోకి మీరు అద్దంలో చూడండి. లేదు. అక్కడ మంచిగా ఉన్నావా? చెడ్డగా ఉన్నావా? కోపమొచ్చిందా? ఏమీ లేకుండా ఓన్లీ మీ కళ్ళల్లోకి మీరు చూస్తే మీలోకి మీరు చూస్తున్నట్టు. ఏం జడ్జిమెంట్ లేదు. ఒక్కటే చిన్న స్మైల్. మనకు నచ్చిన వాళ్ళని చూస్తే ఎలాంటి స్మైల్ ఇస్తామో, ఆ చిన్న స్మైల్ ఇవ్వండి. ఆ చిన్న స్మైల్‌తో మీ మనసులో ఉన్న ఒక్క మాట చెప్పుకోండి. ఈరోజు నేను నా కోసం ఒక మంచి పని చేశాను. అది చాలా చిన్నది. కానీ ఇది ఒక విత్తనం మాత్రమే. ఎదగడానికి మనం మరి కొంచెం నీరు పోయాలి. ఓకే. ఒక్క మాట మాత్రం చెప్పండి. ఈరోజు నేను నా కోసం ఒక మంచి పని చేశాను. ఐ లవ్ యూ. అద్దంలో చూస్తూ ఐ లవ్ యూ. దీన్ని మిర్రర్ వర్క్ అంటారు. సైకాలజీలో దీనికి చాలా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఓకేనా? మరి అంతమంది చేస్తారా? రెడీయా? చేస్తారా? యెస్. సుమా గారు ష్యూర్. ఓకే. సో, హ్యాపీగా మరొకసారి నేనైతే ఒక 10 డేస్ నుంచి మీ అందరి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎంతమంది నేనెన్ని గ్రూప్స్‌కి మెసేజ్ పెట్టానో తెలీదు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఎవ్రీ ప్లాట్‌ఫార్మ్ నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను. మెసేజ్ చేయండి, సెండ్ చేయండి. కానీ ఇక్కడ కొంతమంది మాత్రమే కనెక్ట్ అయ్యారు. గ్రూప్‌లో 100 మెంబర్స్ పైనొచ్చారు. 120 పైన వచ్చేసారు. కానీ కొంచెం కనెక్ట్ అయ్యి కొంచెం దూరంలో ఆగిపోయారు. ఇక్కడికి మాత్రం 54తో వచ్చారు. ఈ 54లో ఇప్పుడు 47 ఉన్నారు. అంటే యూనివర్స్ మనకి కనెక్టివిటీ ఇవ్వడానికి ఎంత ఇస్తుందో చూడండి. ఇస్తుందండి. మనకి యూనివర్స్ ఎందుకు పంపించింది? నీ గురించి నువ్వు ఒక అడుగు వెయ్యు. యెస్. ఏది అనుకోకుండా జరగదు. ఇది వచ్చింది కాబట్టి దీన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ఓకేనా? ఆర్ యూ రెడీ టు కంప్లీట్ థిస్ 5 డేస్ జర్నీ? ఓకే. ఎవరైనా మరి రేపు కలుసుకుందాం. మరొక 2, 3 మినిట్స్ మనం ఈ జర్నీలో ఏమనిపించింది? ఒకసారి షేర్ చేద్దామా? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే ఆప్షన్ ఇస్తా. ఎవరైనా హ్యాండ్ రైజ్. సిస్టమ్‌లో హ్యాండ్ రైజ్ గాని, ఆర్ ఇక్కడ చేతుల హ్యాండ్ రైజ్ గాని. ఓకే. మాధవి గారు. అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి. మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నా పేరు మాధవి. హాయ్ మాధవి గారు. నమస్తే. అండి. చాలా చెప్పండి. హ్యాపీగా ఉంది మేడం. చాలా యెస్. బావుంది. మనమేంటో మనకి తెలుస్తుంది. అసలు మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, మనమేంటో మనకి తెలుస్తుంది. చాలా బావుంది. చాలా ఓకే. హ్యాపీగా ఉంది. పీస్‌ఫుల్‌గా ఉంది. థాంక్ యూ మ్యామ్. ఇలాగే ఈ పీస్‌ఫుల్ ఎప్పుడు మీలో ఉండాలి. మీ లోపల ఉన్న నిజమైన మాధవి, ఆ అందమైన మాధవి బయటకొచ్చేయాలి. వస్తుంది. ఖచ్చితంగా బయటకొచ్చేస్తుంది. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. మోర్ పవర్ టు యూ. థాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ ఎనీవన్? లలిత గారు. మేడం మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవెనింగ్ అండి. నేను జస్ట్ టెంపుల్‌లో ఉన్నాను. ఒక మ్యామ్ నాకు సజెస్ట్ చేశారు. మీ జూమ్ లింక్ పంపించి జాయిన్ అవ్వండని. సో, జాయిన్ ఓకే. అయ్యాననమాట. బావుంది మ్యామ్ సెషన్ అనేది బావుంది. యాక్చువల్లీ ఇంకో 4 డేస్ అన్నారు కదా! 4 డేస్‌కి లింక్ అనేది నాకు ఐడియా లేదు. ఎలా తీసుకోవాలనేది. ఆ మ్యామ్ పంపిస్తే అవుతది నాకు. ఓకే. మీకిప్పుడు నేను మెసేజ్ చేస్తాను మ్యామ్. ఇదే చాట్‌లో ఫోను నంబర్ మెసేజ్ చేస్తాను. ఆ ఫోను నంబర్‌కి మీరు మెసేజ్ పంపించండి.
ఇక్కడ ఓకే చాట్ లో మేడం. మెసేజ్ పంపిస్తాను. ఓకే మేడం. ఇప్పుడు చాట్ లో మెసేజ్ వస్తుంది చూడండి. ఓకే మేడం. థ్యాంక్ యూ లలిత గారు. ఓకే. సుధా గారు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నా. నెక్స్ట్ ఇంకెవరైనా షేర్ చేసుకుంటారా? ముందు మాట్లాడాలండి. మాట్లాడితే బయటకు వస్తుంది. దానికి పవర్ ఎక్కువ వస్తుంది. ఆ పవర్ వచ్చినప్పుడు మాత్రమే మనకి హీలింగ్ అనేది జరుగుతుంది. సుధా గారు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాం. ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ మామూలుగా ఇలా హ్యాండ్ రైజ్ చేసినా కూడా ఓకే. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే చెప్పండి. యాక్చువల్లీ మ్యారేజ్ అయ్యాక పిల్లలు వచ్చాక హస్బెండ్కి చేయాలి, ఇంట్లో వాళ్ళకి చేయాలి. సో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే మనం ఆల్వేస్ హ్యాపీ అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మనకి కూడా మన గురించి ఆలోచిస్తే హ్యాపీగా ఉంటాము అనేది ఇప్పుడు అర్థమవుతుంది. కొంచెం తెలుస్తుంది. నెక్స్ట్ కంటిన్యూషన్ లో ఇంకా ఏవేవి తెలుసుకోవచ్చు కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ. ఇలా ప్రతి సిస్టర్ కి తెలియడం కోసమే ఈ సెషన్ అనేది తీసుకున్నది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారండి? ఎనీవన్? అండ్ ఐ రిక్వెస్ట్ రేపటి నుంచి కొంచెం మీరు పని కంప్లీట్ చేసుకొని ఎప్పుడైతే మీరు వీడియో ఆన్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్ గా అప్పుడు మరికొంచెం హీలింగ్ అనేది వస్తుందండి. ఎక్కువగా అర్థం చేసుకుంటారు. మనం ఎప్పుడైతే వీడియో ఆఫ్ చేస్తామో కొంచెం మన మూడ్ అనేది ఎలా ఉంటుందంటే డిస్ట్రాక్షన్ అయిపోతుంది. మనం సరిగా వినలేము. జస్ట్ అందుకే మనం చెప్పింది మీకోసం మీరు 1 గంట. అన్మ్యూట్ ఆప్షన్ శ్రావణి గారు. శ్రావణి మాట్లాడండి. అక్క ఒక్క నిమిషం. హాయ్ అక్క, నేను శ్రావణిని. హాయ్ శ్రావణి, బాగున్నారా? బాగున్నాము. క్లాస్ చాలా బాగుంది. అంటే క్లాస్ Thank you. వినేటప్పుడు చెప్పారు కదా మనకి మనం సారీ చెప్పాలి అని చెప్పేసి. ఎస్ కానీ అది నిజంగా ఆ చెప్పేటప్పుడు ఎందుకో నాకు ఏడుపు వచ్చేసింది. ఆఫ్ కోర్స్ నిజంగా అంటే వస్తుంది. అదే లేదు, అంటే చాలా బాగుంది. నేను- అంటే నిజంగా మనకు మనం అంటూ టైం కేటాయించుకోలేకపోతున్నాం. అంటే బిజీ లేక కాదు, అంటే బిజీగా కాదు, ఖాళీ లేక కాదు, కానీ ఎందుకో మనల్ని మనమే మర్చిపోతున్నాం. కేటాయించుకుంటాం టైం. బాగుంది క్లాసు. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇది చెప్పొచ్చు. ఎందుకు మనల్ని అందరూ జడ్జ్ చేస్తూ ఉంటారు. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఒక జడ్జిమెంట్, ఇలా ఉన్నారు అలా ఉన్నారు. ఫ్యామిలీ ఒకటే కాదు, ఈవెన్ మన విధి వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే నోరున్న ప్రతి ఒక్కరూ మనల్ని జడ్జ్ చేస్తూనే ఉంటారు. వాటితో పాటు మనం కూడా మనల్ని జడ్జ్ చేసేస్తూ ఉంటాం. సో ఈ ఎమోషన్ నేను ఈ రోజు కంప్లీట్ గా అంత చెప్పలేదు. జస్ట్ ఎందుకంటే అన్నప్రాసన అన్నట్టు కొన్ని విషయాలే చెప్పాను. ఆ ఎమోషన్స్ ఏ విధంగా వస్తాయి, అది ఎందుకు రావాలా వద్దా, ఏడుపు వచ్చింది, బాధ అనిపించింది, బయటికి తీసుకురావాలా వద్దా, ఇటువంటివన్నీ కూడా అవసరమే. ఒకే రోజు అన్ని చెప్తే కొంచెం ఓవరాల్ అయిపోతుంది కాబట్టి ఈ రోజు కొంచెం కొంచెంగా చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఈ సెషన్ కనుక మీకు నచ్చితే రేపు మరికొంతమందికి ఎవరికైనా కూడా ఉమెన్ కి పంపించండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి అవసరమే. అండ్ నేను ఇప్పుడు ఈ గ్రూప్ ని కూడా ఓపెన్ చేస్తాను. ఇప్పటి వరకు ఎందుకు గ్రూప్ ని ఓపెన్ చేయలేదంటే ఎవరెవరో ఇబ్బంది పెట్టకూడదు, మనకి ఏ మెసేజెస్ రాకూడదు అని. ఆ గ్రూప్ ని నేను ఓపెన్ చేసి ఉంచుతాను. మీకు ఏమనిపించిందో చెప్పండి. అప్పుడు గ్రూప్ లో ఉన్న మిగిలిన వాళ్ళు కూడా ఈ సెషన్ అయితే మీకేమనిపించింది, ఈ సెషన్ లో కంటిన్యూ అయితే బాగుంటుంది అని ఏమనిపించినా కూడా చెప్పండి. మరొకసారి రేపటి వరకు కూడా ఇంకెవరికైనా మనం ఈ మెసేజ్ ని పంపిద్దాం. ఇప్పుడు కూడా చాట్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము. అలాగే మరొకసారి గ్రూప్ లో కూడా ఇస్తాము. మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, ఈవెన్ మదర్ కూడా అవ్వచ్చు. మా మదర్ 60 years, అవును 60 years అయినా కూడా 60 years నుంచి ఆమె ఇన్నర్ చైల్డ్ పెయిన్ లో ఉంది. అది తెలుసుకోలేకపోతున్నాం అనమాట. ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఇది అవసరం కాబట్టి మీకు అవకాశం ఉన్న వాళ్ళు ఎవరికైనా పంపించండి. ఇక్కడ మనం ఏమి ఒక టెక్నాలజీ ఉండాలి, చదువుకోవాలి, లేకపోతే నేను ఏదో హోంవర్క్ ఇస్తాను, టాస్క్ ఇస్తాను, రాయాలి, ఏమీ లేవండి. జస్ట్ అలా కూర్చొని మన మైండ్ కి మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకొని మన లోపలికి మనం వెళ్ళడమే, అంతే. అదొక్కటే చాలు. సో మీరు ఎవరికైనా కూడా రికమెండ్ చేయండి, మరి కొంతమంది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఓకే. ఇప్పుడు అందరికీ అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చేద్దాము. ఎవరైనా మాట్లాడొచ్చు. లేదా హ్యాపీగా మనం జై హింద్, జై భారత్, వందే మాతరం అని చెప్పేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అన్‌మ్యూట్ ఆప్షన్ అందరికీ. అందరూ కూడా మీరు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చండి. అందరూ మాట్లాడొచ్చు. హ్యాపీగా బాయ్ చెప్పేసి వెళ్ళొచ్చు. ఓకే బాయ్ అక్క. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ వదిన. రేపు మీకోసం ఇదే టైంకి వెయిట్ చేస్తూ ఉంటాం. 7:00కి అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని రెడీగా ఉండాలని చిన్న రిక్వెస్ట్. బాయ్ అండి. యెస్. నేను మాట్లాడతాను. ఓకే ఎవ్రీవన్. జై హింద్, జై భారత్, వందే మాతరం. వి ఆర్ క్లోజింగ్ ద ఇప్పుడు సెషన్. గట్టిగా అత్త అత్త నా పన్నీర్ జై హింద్, జై హింద్. జై హింద్, నువ్వు చెప్పు. జై హింద్, జై భారత్, వందే మాతరం. వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై భారత్. వందే మాతరం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అమ్మ భయ్యా ఇంటికి వెళ్ళొస్తా నేను.